హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎవరైతే పిల్లలు అయితే ఉంటారో వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ అన్నది మనం ఒక మెమరీలా స్టోర్ చేసుకోవాలని మనం అందరం అనుకుంటున్నాం కదా. సో అదే నేను డిఐవై అయితే చేశాను. ఎలా చేశాను, విత్ ఇన్ ది బడ్జెట్లో అయితే కూడా చేశాను. చాలామంది డిఐవై కింద చేస్తారు, కొన్ని రోజులకి అది పోతుంది అండ్ కొంతమంది ఏమో మౌల్డ్స్ అవి ట్రై చేయలేక మానేస్తారు. అలా ఏం లేకుండా మంచిగా మన బడ్జెట్లో అయితే ఈజీగా డిఐవై ఇంటికాడ చేసుకోవచ్చు. ఇదైతే 2 ఫ్రేమ్స్ అండి, సెట్ ఆఫ్ 2 ఫ్రేమ్స్ నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్స్ మనం యూస్ చేసుకుని మనం డిఐవై అయితే చేస్తున్నాము. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగా వస్తుంది కూడా అవుట్పుట్ అయితే, మీరే చూస్తారు కదా. అండ్ ఈ పైన ఉన్నది అయితే గ్లాస్ అయితే కదండి, ప్లాస్టిక్ టైప్ పేపర్. సో నెక్స్ట్ వచ్చేసి నేను యూస్ చేసిన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి A4 సైజ్ షీట్ ఆఫ్ GSM పేపర్స్ అనమాట. మామూలు A4 సైజ్ తీసుకోవచ్చు, బట్ అవి కొంచెం థిన్ ఉంటాయి, ఇవైతే కొంచెం థిక్ ఉంటాయి. సో దట్ మనకి ఎక్కువ కాలం అయితే మనకి ఉంటుందని చెప్పి. నెక్స్ట్ యూస్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి కాజల్, పిల్లలకి బేబీ కాజల్ అది యూస్ చేస్తాం కదా. నేను ఆ ప్రోడక్ట్ యూస్ చేసి నేను వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే హ్యాండ్ ప్రింట్స్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు శాంపుల్గా ఆ కాజల్ ప్రింట్ ఎలా పడుతుంది అన్నది మీకు శాంపుల్గా చూపిస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా రీజనబుల్ రేట్స్లో అయితే వచ్చినాయి. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఈజీగా మీరు ఇంట్లోనే అయితే ట్రై చేయవచ్చు. అండ్ కాజలే కాబట్టి బేబీకి కూడా సేఫ్, ఏ విధమైన కలర్స్ అవి ఏమి యూస్ చేయం కదా. అండ్ వెంటనే మనం వెట్ వైప్స్తో అయితే ఈజీగా క్లీన్ అయిపోతాయి. కాజల్ మొత్తం అలా ప్రింట్ చేసి అలా ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ ఫ్రేమ్ వచ్చేసి మీకు చూపిస్తున్న వెనకాల చూసారు హుక్ టైప్ ఉంది. అవి మనం అన్ని పైకి తీసేసుకుని అట్టని బయటకు తీసేసుకోవడమే. అండ్ హారిజంటల్గా వెర్టికల్గా కూడా వాళ్ళు మనకి ఇస్తున్నారు హుక్ హ్యాంగ్ చేసుకోవడానికి. సో మనం కన్వీనియన్స్ బట్టి మనం చేసుకోవడమే అనమాట. సో ఈ పైన ఉన్నది మాత్రం చెక్కండి, వుడ్ లైట్ వెయిట్ వుడ్, అంత క్వాలిటీ వుడ్ అయితే కాదు, బట్ మనకున్న ప్రైస్లో అయితే ది బెస్ట్ అని చెప్తాను. చూసారా పైన ఇలాగా గ్లాస్ పేపర్ టైప్ వస్తుంది అంతే, అది గ్లాస్ అయితే కాదు. అండ్ మధ్యలో మనం షీట్ పెట్టేసుకుని సెట్ చేసేసుకోవడమే. నేను మా పాప పడుకున్నప్పుడు అయితే కాజల్ కింద లెగ్స్కి అప్లై చేసేసి తను లేచిన వెంటనే ఆ ఫుట్ ప్రింట్స్ అయితే తీసుకున్నాను. అలాగే హ్యాండ్ ప్రింట్స్ కూడా అలాగే తను పడుకున్నప్పుడే తీసి నేనైతే తీసుకున్నాను. సో ద ప్రింట్స్ కూడా బాగా వచ్చేస్తాయి. అండ్ దాన్ని ఈజీగా మీరు వెట్ పైప్స్తో అయితే క్లీన్ చేసేయచ్చు. ఏ విధమైన వేరే ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. చూసారా ఇక్కడ ఫుట్ ప్రింట్స్ అలా వెంటనే ఒక్కసారి నాకు అవుట్పుట్ రాలేదని 4-5 షీట్స్ వేస్ట్ అయిన తర్వాత నాకు అవుట్పుట్ అయితే వచ్చింది. నేను అనుకున్న అవుట్పుట్ అయితే అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూసారు వెట్ వైప్స్ అన్నీ ఎలా అయిపోయినాయో. ఒక మెమరీలో మనకి లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోతుందండి. ఇది ఖచ్చితంగా బేబీస్ పడుకున్నప్పుడే మనం అప్లై చేయాలి, లేదంటే వాళ్ళు అస్సలు అప్లై చేయించుకోరు. అండ్ మనం ఇక్కడ ఫుడ్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ తీసుకున్నాక మధ్యలో నేమ్స్, వెయిట్ ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. బట్ నాకు ఆ టైంలో మార్కర్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల రాయలేదు. చూసారా ఎంత బాగా వచ్చింది అవుట్పుట్, చాలా బాగుంది కదా. ఇది మంచిగా మీ వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ డిఐవై మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టాక్స్. బాయ్ బాయ్.